హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం ఎస్క్యూఎల్లో డిడిఎల్ కంప్లీట్ చేసుకున్నాం కదండి, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో ఏదైతే మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సో ఏదైనా ఒక స్కీమా ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయడానికి, దాన్ని ఆల్టర్ చేయడానికి, అలాగే దాన్ని డిలీట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది డిడిఎల్ అని చెప్పి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది డిఎంఎల్. డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దీనిలో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడబోతున్నాం. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంతా కూడా డేటాతో డీల్ చేస్తుంది అనమాట. అంటే మన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ లోపల మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా, రోస్ ఇన్సర్ట్ చేస్తాము. వాటినే రోస్, రికార్డ్స్ లేకపోతే టపుల్స్ అంటారని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడాం కదా. సో ఏదైతే మన టేబుల్ ఉందో, ఓకే, ఆ టేబుల్కి ఒక నేమ్ ఇవ్వడం, నేమ్ ఇచ్చి ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయడం. క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో క్రియేట్ చేస్తున్నప్పుడే ఆ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి, ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా మనం డిసైడ్ అవ్వడం, ఆ ఫీల్డ్కి ఏ డేటా టైప్స్ ఇవ్వాలి డిసైడ్ అవ్వడం, ఇదంతా కూడా డిడిఎల్ పార్ట్ కదండి. సో టేబుల్ క్రియేషన్, టేబుల్కి నేమ్ ఇవ్వడం, ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని ఇవ్వడం, వాటి యొక్క డేటా టైప్స్ డిసైడ్ చేయడం, ఇదంతా కూడా ఎవరు? డిడిఎల్ డీల్ చేస్తుంది. అలాగే వాటిని కావాలంటే రీనేమ్ చేసుకోవడం, అలాగే వాటిని ఆల్టర్ చేసుకొని వాటి యొక్క డేటా టైప్స్ చేంజ్ చేయడం, కొత్త ఫీల్డ్స్ని యాడ్ చేయడం, ఉన్న ఫీల్డ్స్ని డిలీట్ చేయడం, ఇదంతా కూడా టేబుల్ స్ట్రక్చర్ లెవెల్లో మనం డీల్ చేసింది మనకి యూజ్ అయ్యేది డిడిఎల్. ఓకే, అలా కాకుండా డిఎంఎల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత లోపల ఏదైతే మనం డేటాని యాడ్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం కావచ్చు, అలాగే ఇన్సర్ట్ చేసినటువంటి డేటాని తిరిగి మనం అప్డేట్ చేయడం కావచ్చు, అలాగే వాటిని మనం డిలీట్ చేయడం కావచ్చు. సో ఈ లోపల డేటాకి సంబంధించి మనం ఏదైనా మ్యానిపులేషన్స్ చేయాలి అంటే మనకి యూజ్ అయ్యేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మీకు అర్థమవుతుందా? సో స్ట్రక్చర్ లెవెల్లో మనకి బయట ఎక్స్టర్నల్గా టేబుల్ నేమ్, టేబుల్ ఫీల్డ్స్, వాటి యొక్క రీనేమ్స్, వాటిని ఆల్టర్ చేయడం, యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, ఆ టేబుల్ ఎక్స్టర్నల్ లెవెల్ స్ట్రక్చర్ లెవెల్లో మనకి డీల్ చేసేది డిడిఎల్. అలా కాకుండా వన్స్ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత లోపల ఏవైతే రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ టపుల్స్ మనం యాడ్ చేస్తామో వాటికి సంబంధించి మనం ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనకి యూజ్ అయ్యేదే ఈ డిఎంఎల్ అని చెప్తున్నాను అనమాట. సో ఇట్ ఆల్వేస్ డీల్స్ విత్ ఇన్సర్టింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్ రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్ టేబుల్స్. ఓకే, సో ఫ్రమ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఓకే, రైట్. సో దట్ ఈజ్ అబౌట్ డిఎంఎల్. సో అయితే డిఎంఎల్లో మెయిన్గా ఏమేమి కమాండ్స్ ఉంటాయి అంటే, ఇన్సర్ట్ కమాండ్ ఉంటుంది, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఆల్, మెర్జ్ అని చెప్పి ఈ కమాండ్స్ అన్నవి వీటిలో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ ఆల్ అండ్ మెర్జ్. సో ఇన్సర్ట్ అనేది ఎందుకు? నేమ్లోనే ఉంది. ఇన్సర్ట్ ఎందుకు? సో టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే, టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి, యాడ్ చేయాలి అని అనుకుంటే మనం ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే అప్డేట్ అనే కమాండ్ ఎందుకు? సో మనకి ఆ నేమ్లోనే ఉన్నట్టుగా ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తాలూకా డేటా మనం యాడ్ చేసాము, యాడ్ చేసిన తర్వాత ఆ డేటాలో ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలంటే, సో ఇదంతా డిఎంఎల్ అంతా డేటా లెవెల్లోనే కదా. సో డేటా లెవెల్లో ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలంటే మనం అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంతోష్ అని పడింది, ఫుల్ నేమ్ పడలేదు, మళ్ళీ నేను అప్డేట్ చేయాలనుకో అప్డేట్ చేయొచ్చు. సో అలా అనమాట. ఏం అప్డేట్ చేయాలన్నా, ఈ డేటాలో ఏం అప్డేట్ చేయాలన్నా కూడా మనం అప్డేట్ చేయొచ్చు. అలాగే డిలీట్. సో ఏవైనా పర్టికులర్ రోస్ని మనం డిలీట్ చేయాలన్నా మనం డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఆల్ రికార్డ్స్ని కూడా ఇది డిలీట్ చేయగలదు. కాకపోతే మనకి ట్రంకేట్ అనేది మనం నేర్చుకున్నాం. ట్రంకేట్ అనేది లోపల ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్నిటినీ ఒకేసారి డిలీట్ చేసేయాలంటే ట్రంకేట్ ఉపయోగపడుతుంది. అదే పని మనం డిలీట్తో కూడా చేయొచ్చు. కానీ డిలీట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే
స్పెసిఫిక్గా ఒక రికార్డ్నో లేకపోతే ఒక కండిషన్ బేస్ చేసుకొని కొన్ని రికార్డ్స్నో మనం తీసేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ డిలీట్ అన్నదాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అలాగే ఇన్సర్ట్ ఆల్ అనేది ఎందుకంటే ఇన్సర్ట్ ఆల్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ, ఆల్ అన్నిటినీ అని అర్థం వస్తుంది కదా. సో ఇన్సర్ట్ ఆల్ అనేది ఎందుకంటే ఈ ఇన్సర్ట్ అనేది కేవలం ఒక రికార్డ్ని మాత్రమే ఒకసారి మనం యాడ్ చేయగలం. సో ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఇన్సర్ట్ యూజ్ చేసి ఒక ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ని మాత్రమే మనం ఒకసారి ఇన్సర్ట్ చేయగలం. అలా కాకుండా ఇన్సర్ట్ ఆల్ మనం తీసుకుంటే అదేమవుతుంది అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ ఆల్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఒకటి కంటే ఎక్కువ రికార్డ్స్ని ఒకేసారి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే ఇన్సర్ట్ ఆల్ తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఒకే టేబుల్లో ఉండేటటువంటి మల్టిపుల్ రికార్డ్స్ని మనకి యాడ్ చేయడానికి అలో చేస్తుంది. లేదు అంటే ఎట్ ఏ టైం మనకు ఒక 2-3 టేబుల్స్ ఉన్నాయనుకుంటే సింగిల్ ఇన్సర్ట్ ఆల్ కమాండ్తో మనం ఏం చేయొచ్చు అంటే ఇందులో ఒక రికార్డు యాడ్ చేయాలన్నా కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో ఒకేసారి మల్టిపుల్ రికార్డ్స్ మనం యాడ్ చేయడానికి ఇన్సర్ట్ చేయడానికి అలో చేస్తుంది. అయితే ఆ ఇన్సర్షన్ అనేది అన్నీ ఒకే టేబుల్ అవ్వచ్చు, లేదు డిఫరెంట్ టేబుల్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, అలాగే మెర్జ్ అనేది ఎందుకు అంటే ఇది మనకి కాంబినేషన్లో మెర్జ్ అని ఉంది కదా, అంటే మనం 1 or more సోర్సెస్ నుండి డేటాని తీసుకొచ్చి దాన్ని కంపేర్ చేసి బేస్ చేసుకొని మళ్ళీ మనం ఇంకొక ఇన్సర్షన్ ఆపరేషన్ అప్డేషన్ ఆపరేషన్ ఎలా చేయాలి అని అనుకుంటే మనకి మెర్జ్ అనేది యూజ్ అవుతుంది. అది ప్రాక్టికల్గా చూద్దాం మనం. ఓకే రైట్, సో దీస్ ఆర్ డిఎంఎల్ కమాండ్స్. ఇవంతా కూడా మెయిన్ దేంతో డీల్ అవుతున్నాయి మీకు అర్థమవుతుంది కదా, మన లోపల ఉండే డేటాని డీల్ చేయడంలో ఉపయోగపడతాయి. ఓకే, సో అప్డేట్, ఇక్కడ మనం అప్డేట్ నేర్చుకున్నాము, డీడీఎల్లో ఆల్టర్ నేర్చుకున్నాం. సో రెండిటికి డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఆల్టర్, డీడీఎల్ కమాండ్లో ఆల్టర్ అని ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఈ టేబుల్ స్ట్రక్చర్ లెవెల్లోనే డీల్ చేస్తాం. ఈ టేబుల్ యొక్క ఫీల్డ్స్లో ఉండేటటువంటి మన ఆ ఫీల్డ్ నేమ్సో లేకపోతే వాటి డేటా టైప్సో వాటిని మనం ఆల్టర్ చేయాలి అని అనుకుంటే ఎక్స్టర్నల్ లెవెల్లో మనం డీడీఎల్లో ఉండే ఆల్టర్ యూజ్ చేస్తాము. అదే డేటా లెవెల్లో మనం ఏం అప్డేషన్స్ చేయాలన్నా కూడా అప్డేట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి ఫ్రెండ్స్ డిఎంఎల్ కమాండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా డీప్గా ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం.